ओङ्कारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ॐ। जय गुरुदेव। ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, ప్రస్తుతం భూమండలం అంతటిలో మానవుడు ఒక్కడే అన్ని విధాలా ఉన్నతంగా ఉన్నాడు. ఉన్నతంగా ఉండటం అంటే పరిణామ క్రమంలో దశల వారీగా రూపాంతరం చెంది తన తెలివి మేధా సంపత్తితో సమస్త ప్రపంచాన్ని ప్రకృతిని పూర్తిగా స్వాధీనపరచుకునే ప్రయత్నంలో ఉన్నాడు. విశ్వ కదలికలను గురించి లోతుగా అధ్యయనం చేస్తున్నాడు. అంతరిక్షంలో ప్రయోగాలు చేస్తున్నాడు. గ్రహాలను ఉపగ్రహాలను సైతం ఆక్రమించుకుంటున్నాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు, పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనిషి నిరంతరం ఏదో జిజ్ఞాసలో ఉన్నాడు, ఆరాటంలో ఉన్నాడు, అన్వేషణలో ఉన్నాడు, పరిశోధనలో ఉన్నాడు. దీని ద్వారా మనిషి సాధించింది ఏమిటి, పోగొట్టుకుంటున్నది ఏమిటి? సాధించింది స్వల్పం, పోగొట్టుకున్నది మాత్రం అనంతం. ఏమి సాధించాడు? కేవలం సైన్సు సాంకేతిక పరిజ్ఞానంతో భౌతిక పరమైనటువంటి అభివృద్ధిని సాధించాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. చుట్టూ వస్తు సంపదను సమకూర్చుకుంటున్నాడు. భౌతిక సంపద ద్వారానే ఆనందం చేకూరుతుందనే భావంతో పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు దానిని సేకరించుకునేటటువంటి దిశగా జీవిత ప్రణాళికలను, పథకాలను రూపొందించుకొని ముందుకెళ్తున్నాడు. ప్రతి గృహాన్ని పరిశీలించండి, కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలను పరిశీలించండి, అనూహ్యంగా అభివృద్ధి చెందాయి. ఒక 20 సంవత్సరాల క్రితం ఒక పట్టణాన్ని దర్శించి ఇవాళ మరలా అదే పట్టణాన్ని చూసేటట్లయితే ఆ మార్పుకి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. మనిషి శరవేగంగా ముందుకెళ్తున్నాడు. సైన్సు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాడు. విపరీతంగా పారిశ్రామిక ఉత్పత్తులను పెంచుకుంటున్నాడు. అభివృద్ధిని సాధించాలనే తపనతోటి, ఆరాటంతో అహర్నిశలు శ్రమిస్తున్నాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు, రాత్రి కూడా కర్మాగారాలలో విపరీతంగా వస్తు ఉత్పత్తి జరుగుతుంది. ఈ వస్తు ఉత్పత్తి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాడు. టెక్నాలజీని వాడుకుంటున్నాడు. ఈ టెక్నాలజీ అంతా దేనికోసం? సుఖవంతమైన, సులభతరమైన జీవితం కోసమే తప్ప ఆరోగ్యాన్ని, ఆనందాన్ని సమకూర్చే ప్రసక్తే లేదు. అయితే ఇవాళ టెక్నాలజీ తారాస్థాయిలో ఉంది కాబట్టి దానిని మనం తొలగించే అవకాశమే లేదు. దాని నుంచి మనిషి విడుదల అయ్యే అవకాశం కూడా లేదు. ఎంతో అభివృద్ధి చెందినటువంటి ఆధ్యాత్మిక విధానం కూడా టెక్నాలజీ మీదనే ఆధారపడుతుంది. అడుగడుగున మనిషి సాంకేతికతను ఉపయోగించుకోవలసిన అవసరం వచ్చింది. సాంకేతికత మనిషిని పూర్తిగా ఆక్రమించుకుంది. సాంకేతికతకు మనిషి పూర్తిగా బానిసయ్యాడు.
అటువంటి బానిస భావం నుంచి బయటపడటం అనేది సాధ్యం కాదు. అయితే బాహ్యపరమైనటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మనిషి చేస్తున్నటువంటి ఈ ప్రయోగంలో, ఈ ప్రయత్నంలో తన ఉనికిని తాను కోల్పోతున్నాడు. తన అంతరంగాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాడు. తన జీవితంలో ఏది పొందాలో అది పొందటం లేదు. ఏది ప్రమాదకరమో దాన్ని పొందుతున్నాడు. ఎప్పుడైతే అవసరమైంది లభించనప్పుడు, అనవసరమైంది లభించినప్పుడు మనిషి అంతరంగం ఎలా ఉంటుంది? అసంతృప్తిగా ఉంటుంది, అశాంతిగా ఉంటుంది. అశాంతి, అసంతృప్తి రెండు అంతరంగంలో ఉన్నాయనుకోండి, అటువంటి వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుంది, జీవితం ఎలా ఉంటుంది, జీవన విధానం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అంతరంగం ప్రశాంతంగా సంతృప్తిగా ఉంటే మనిషి ఎలా ఉంటాడు? అంతరంగంలో అలజడి, అశాంతి ఎక్కువగా ఉండి అసంతృప్తికి లోనైతే ఆ వ్యక్తి యొక్క ఆలోచన కానీ, జీవితం కానీ, జీవన విధానం కానీ, ముఖ కవళికలు కానీ, ప్రజా సంబంధాలు కానీ ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. సాంకేతికత అనేది మనిషిని పూర్తిగా కబళించి వేసింది. దానిలో మనిషి పూర్తిగా ఇరుక్కున్నాడు, బందీ అయ్యాడు, బయటపడే అవకాశమే లేదు. అందువల్ల భౌతిక పరమైన అభివృద్ధి ద్వారానే ఆనందం లభిస్తుందని మనిషి చేస్తున్నటువంటి ప్రయోగం అంతా కూడా పూర్తిగా నిర్వీర్యమైంది, ప్రమాదకరంగా మారింది. ఇటువంటి ప్రమాదం నుండి మనిషిని బయటపడేయాలంటే మనం ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా సాంకేతిక పరంగానే ఉపయోగించాలి. మనిషి బాహ్యముఖ ప్రయాణంలో పరుగులు పెడుతున్నాడు. అటువంటి వ్యక్తిని అంతర్ముఖానికి మళ్లించాలంటే భౌతిక పరమైన అభివృద్ధి ద్వారా, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా, పారిశ్రామిక ఉత్పత్తుల ద్వారా ఎటువంటి అనుభూతిని పొందటం కోసం మనిషి ప్రయత్నం చేస్తున్నాడో అటువంటి అనుభూతి కానీ, ఆనందం కానీ, ఆరోగ్యం కానీ, ఆయువు కానీ బాహ్య ప్రపంచంలో లేవు అనేటటువంటి విషయాన్ని మనిషికి సాంకేతిక పరంగా తెలియజేయగలిగితే మనిషిని సమూలంగా విడుదల కావించవచ్చు. సాంకేతికత అనేది బాహ్య ప్రపంచంలో కనిపిస్తుంది. అదే సాంకేతికతను మనం శరీరంలో, అంతరంగంలో కూడా ఉపయోగించాలి. ఈ విషయాన్ని గురించి నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, మనిషి పూర్తిగా గాడి తప్పాడు. ఇక పాతకాలపు విధానాలను నవీన మేధస్సుల మీద బలవంతంగా ప్రయోగించడం సాధ్యం కాదు. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు, పుట్టుకకు ముందు కూడా మనిషి సాంకేతికతలోనే పూర్తిగా ఇరుక్కుపోయాడు. వస్తువులు లేకుండా, సంపద లేకుండా, కరెన్సీ లేకుండా మనిషి జీవించే అవకాశమే లేదు కదా. ఆలోచించండి. మనిషి పూర్తిగా బానిసగా, నిర్వీర్యంగా తయారై తన ఉనికిని కోల్పోతున్నప్పుడు, ప్రత్యామ్నాయంగా ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పటికీ దానిని కూడా నవీన మానవుని మేధస్సుకు అనుగుణంగా సాంకేతిక పరంగా మలచకపోతే, సాంకేతిక విధానంలో పూర్తిగా నిమగ్నమైనటువంటి మానవుడు ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా స్వీకరించే అవకాశమే లేదు. సున్నితమైన, విలువైన, సూక్ష్మమైన, అనంతమైనటువంటి మేధస్సు మీద బలవంతపు ప్రయోగాలు చేయకూడదు. ఒకప్పుడు మానవుని మేధస్సు ముడి రూపంలో ఉంది, అమాయకత్వం ఎక్కువగా ఉంది. ముడి రూపంలో ఉన్నప్పుడు, అమాయకత్వం ఎక్కువగా ఉన్నప్పుడు మనిషి కఠోర సాధన చేయవలసిన అవసరం వచ్చింది. అటువంటి సాధన చేయటానికి కూడా శరీరం దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా ఉంది, ఆరోగ్యంగా ఉంది. అందువల్ల మనిషి ఆనందాన్ని పొందటం కోసం గతంలో కఠోర సాధనలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ప్రస్తుతం మానవుడు ఎలా ఉన్నాడు? సున్నితంగా, సూక్ష్మంగా తయారయ్యాడు.
శరీరం నిర్వీర్యమైంది, బలహీనపడింది, ప్రాణశక్తి హరించుకుపోతుంది, అంతరంగం పూర్తిగా కలుషితంగా ఉంది, అసంతృప్తి అశాంతి తారాస్థాయికి చేరాయి. ఇటువంటి పరిస్థితులలో పాతకాలపు విధానాలను నవీన మేధస్సుల మీద బలవంతంగా ప్రయోగించకూడదు. సైన్సు సాంకేతిక పరిజ్ఞానంతో పరుగులు పెడుతున్నటువంటి మానవుణ్ణి అంతర్ముఖానికి మళ్లించాలంటే అతి సులువైనటువంటి సరళమైనటువంటి మార్గాలను తెలియజేయాలి, అనుసరించే విధంగా అతన్ని మలచాలి తప్ప బలవంతపు ప్రయోగాలకి అవకాశం ఇవ్వకూడదు. బలవంత ప్రయోగం జరుగుతుందంటే అంతరంగంలో తిరుగుబాటు జరుగుతుంది. అంతరంగం కలుషితంగా ఉన్నమాట వాస్తవమే. అంతరంగంలో చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉన్నమాట వాస్తవమే. కానీ ఆధ్యాత్మికతను కూడా సాంకేతిక పరంగా ఎందుకు మార్చకూడదు? దాన్ని భౌతికపరమైన సాంకేతిక అనుకుంటే ఇది అంతరంగపు సాంకేతికత అవుతుంది కదా. మనం భౌతికపరమైనటువంటి వస్తువుల ద్వారానే ఆనందం పొందుతున్నాం అనేటటువంటి భ్రమలో మనిషి పరుగులు తీస్తున్నప్పుడు అతనిలో అసంతృప్తి అశాంతి పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. కాబట్టి ఆఖరి అస్త్రంగా తాను దేనికోసం ప్రపంచంలో వెతుకుతున్నాడో, దేనికోసం ఆరాటపడుతున్నాడో, దేనికోసం పరితపిస్తున్నాడో, దేనికోసం పరుగులు తీస్తున్నాడో అదంతా అంతరంగంలోనే ఉంది అని తెలియజేసేటటువంటి విధానాన్ని కూడా సాంకేతిక పరంగా మలచగలిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని విస్మరించి బాహ్య ప్రపంచంలో దానికోసం పరితపిస్తున్నటువంటి మానవుణ్ణి తన స్వస్వరూపాన్ని గురించి తెలియజేయగలిగితే బాహ్యముఖ ప్రయాణం నుండి అంతర్ముఖ ప్రయాణానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. సైన్సు సాంకేతికతను త్రోసిపుచ్చటం భావ్యం కాదు. ఒక వరద ప్రవాహంలాగా మనిషి దానిలో పూర్తిగా ఇరుక్కుపోయాడు. అడుగడుగున సాంకేతికత లేకుండా జీవించలేని పరిస్థితి ఏర్పడింది. మనిషి పూర్తిగా ఆధునిక సాంకేతిక నాగరికత ప్రపంచంలో బందీ అయ్యాడు. అటువంటి వ్యక్తిని సమూలంగా విడుదల గావించాలంటే ఆధ్యాత్మికతను కూడా నవీన మానవుని మేధస్సుకు అనుగుణంగా మలచగలగాలి. ఉపనిషత్తులు కానీ, వేదాలు కానీ, పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, భగవద్గీత కానీ ఇవన్నీ కూడా భగవంతుని గురించి తెలియజేశాయి. భగవంతుడి స్థితిని అందుకునేటటువంటి విధానాన్ని గురించి తెలియజేశాయి. ఆనందంగా జీవించేటటువంటి విధానాలను గురించే అవి శాస్త్రయుక్తంగా అందించాయి. అసలు ఆధ్యాత్మికత అంతా శాస్త్రమే. ఆధ్యాత్మికతను శాస్త్రీయ పరంగా అవగాహన గావించుకున్నట్లయితే తప్పనిసరిగా మనిషి ఆనందం అనేటటువంటి రుచిని అనుభవించి జీవిత పరమార్థం నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆనందం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అసంతృప్తికి అవకాశమే లేదు. ప్రస్తుతం మానవుడు సైన్సు సాంకేతిక పరిజ్ఞానంలో పూర్తిగా నిమగ్నమై ఉరుకులు పరుగుల జీవితానికి అలవాటు పడి శరీరాన్ని ఒక యంత్రంగా తయారు చేసి విపరీతంగా శ్రమిస్తున్నప్పటికీ తాను అనుకున్న ఫలితాన్ని పొందలేకపోతున్నాడంటే ఎక్కడ లోపముందో తెలియజేస్తే మనిషిలో ఒక ఉత్తమమైనటువంటి ఆలోచనను కలగజేసే అవకాశం ఉంటుంది. ఎక్కడ జీవితం గాడి తప్పింది, ఎక్కడ పొరపాటు జరిగింది, అందుకు మూల కారణం ఏంటి, బాధ్యత ఎవరిది, దాన్ని మరలా సక్రమైనటువంటి పంథాలోనికి మళ్లించుకునేటటువంటి మార్గం ఏమిటి, ఇటువంటి కీలకాంశాలను గురించి కనుక మనం ప్రపంచానికి తెలియజేయగలిగితే మన జీవితం ధన్యమవుతుంది. ప్రపంచాన్ని ఎంతో కొంత మేరకు బానిస సంఖ్యల నుండి విడుదల గావించే అవకాశం ఉంటుంది. ఒక్కసారి బాహ్యముఖ ప్రయాణంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించండి. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు వగైరా వగైరా మనిషి అంతా కూడా ప్రపంచాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. పదార్థానికి విలువలను ఏర్పరుస్తున్నాడు.
సాంకేతిక పరిజ్ఞానంతో వస్తువుత్పత్తులను గణనీయంగా పెంచుతున్నాడు. పదార్థమే పరమార్థంగా భావించి దాన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాడు. కరెన్సీ మత్తులో పడ్డాడు. కరెన్సీ లేకుండా అడుగు ముందుకు పడే అవకాశమే లేదు. ఎంత సమకూర్ణ ఇంకా సరిపోదు అనేటటువంటి భావన బలీయంగా ఏర్పడింది. అభద్రతా భావంలో మనిషి పూర్తిగా నిర్వీర్యమైపోతున్నాడు. ప్రతి మనిషిని మరణ భయం నిరంతరం వెంటాడుతూ ఉంది. ఆ విధంగా మానవ జీవితం అంతా కూడా సమూలంగా గాడి తప్పింది. అందుకు మూల కారణం ఒక్కటే, అంతరంగాన్ని గురించి తెలుసుకోలేకపోవటం, అంతరంగాన్ని గురించి ఆలోచించుకోలేకపోవటం, తన జీవితాన్ని గురించి తాను అవగాహన గావించుకోలేకపోవటం, బాహ్య ప్రపంచాన్ని గురించి ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేయటం, బాహ్య ప్రపంచపు అంశాల మీద లోతుగా పరిశోధన చేయటం, ఆ విధంగా బాహ్యపరమైనటువంటి అంశాల మీద చేసేటటువంటి ప్రయోగాలలో, పరిశోధనలో, అన్వేషణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రకృతి వనరులను పూర్తిగా ధ్వంసం గావించి ప్రపంచం మరలా తిరిగి పునరుద్ధరించలేని పరిస్థితికి మనిషి దాన్ని తయారు చేశాడు. ఇంతకు మించిన దురదృష్టం మరొకటి ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే తీవ్రమైనటువంటి ప్రమాదం మనిషిని పొంచి ఉంది. రేపేం జరుగుతుంది అనేది మనం చెప్పలేకపోతున్నాం. భగవంతుడి యొక్క సృష్టికి మనిషి ప్రతి సృష్టిని చేసేటటువంటి ప్రయత్నంలో సమూలంగా వైఫల్యం చెందాడు. సవ్యంగా ఉన్నటువంటి ప్రకృతిని అపసవ్య మార్గంలోనికి మళ్లించి దానిని స్వార్థ ప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నంలో ప్రకృతి చేతనే శిక్షించబడుతున్నాడు. ఇంతకు మించినటువంటి ప్రమాదం మరొకటి ఏముంది ఆలోచించండి. జీవితానికే భద్రత లేనప్పుడు, ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో మూల కారణం తెలియని పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఇక మనిషి సాధించింది ఏమిటి ఆలోచించండి. అందువల్ల మనం ఏం చేయాలి? సైన్సు సాంకేతిక పరిజ్ఞానపు ఛాయలను గురించి జీవితానికి అన్వయించుకుంటూనే అంతర్ముఖానికి మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సాంకేతికతను త్రోసిపుచ్చే అవకాశమే లేదు. సాంకేతికత నుండి బయటపడే అవకాశం లేదు. సాంకేతికత నుండి తప్పించుకునే అవకాశం లేదు. సాంకేతికత లేకుండా బ్రతికే అవకాశమే లేదు. వనవాసాలలో జీవించే అవకాశమే లేదు. ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రదేశాల్లో ప్రశాంతంగా జీవించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ప్రకృతి పూర్తిగా కళావిహీనమైంది. ప్రకృతిలో కాలుష్యం విపరీతంగా పెరిగింది. ప్రకృతి కూడా పూర్తిగా ధ్వంసం అవుతుంది, పతనం అవుతుంది. ఈ విధంగా మనిషి ఏ వైపు నుండి పరిశీలించినా సరే ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఒక ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి మనిషిని ఒడ్డుకు చేర్చాలంటే మనం ఆధ్యాత్మికతను కూడా సాంకేతిక పరంగా మలిచి అతనికి చేయూతనివ్వగలగాలి. అందుకు అధునాతన విధానాలను అనుసరించాలి తప్ప పాతకాలపు విధానాలను బలవంతంగా మన మేధస్సుల మీద ప్రయోగించకూడదు. పాతకాలపు విధానాలను నవీన మేధస్సు స్వీకరించే అవకాశమే లేదు. అందువల్ల కఠోర సాధనలు కానీ, తీవ్రమైనటువంటి అన్వేషణలు కానీ, శరీరాన్ని బలవంతంగా ఉంచే ప్రయత్నం కానీ, శక్తికి మించినటువంటి విధానాలను అనుసరించడం కానీ చాలా ప్రమాదకరం. అందువల్ల మనం ఏం చేయాలి? అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని శరీరం మీద ప్రయోగించాలి. శరీరాన్ని జయించే విధంగా మన పరిజ్ఞానం ఉండాలి. జీవిత పరమార్థం నెరవేరే విధంగా మనం అనుసరించేటటువంటి విధానం ఉండాలి.
సంతృప్తి, ప్రశాంతత అనేవి రెండు కూడా కీలకమైనటువంటి అంశాలు, రెండు కళ్ళ మాదిరిగా ఉన్నాయి. అటువంటి సంతృప్తి, ప్రశాంతతను కోల్పోతున్నటువంటి మానవుడిని అంతర్ముఖం వైపుకు మళ్లించేటట్లయితే, సంతృప్తిని, ప్రశాంతతను అతనికి అందించగలిగితే, తక్కువ సమయంలో తక్కువ శ్రమతో అతనికి లబ్ధి చేకూరే విధంగా మన విధానాలను మలిచి అందించగలిగితే మానవ జీవితం తప్పనిసరిగా గాడిలో పడుతుంది. మనిషి నిరంతరం దేనికోసం పరితపిస్తున్నాడు? శారీరక అవసరాలు తీరటం కోసం పరితపిస్తున్నాడు. శారీరక అవసరాల్లో కీలకమైన ఏమిటి? ఆహారము, సెక్స్. వీటిని బయలాజికల్ నీడ్స్ అంటారు. ఆహారము, సెక్స్ రెండు పుష్కలంగా ఉన్నప్పుడు మనిషి అంతరంగంలో సంతృప్తి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. ఎప్పుడైతే సంతృప్తి, ప్రశాంతత రెండూ ఉంటాయో అతను బాహ్యపరమైనటువంటి అంశాల పట్ల ఆసక్తిని కనపరచడు. ఎవరైనా బాహ్య ప్రపంచం వైపుకు పరుగులు తీస్తున్నారంటే అందుకు మూల కారణం అంతరంగంలో ఉన్నటువంటి అసంతృప్తి, అశాంతే కదా. శరీరానికి ఏదో అవసరమో దాన్ని మనం అందించగలిగితే ఇంకా అసంతృప్తికి అవకాశమే ఉండదు కదా. శరీరానికి ఏం కావాలి? ఆహారం కావాలి, నిద్ర కావాలి, మైథునం కావాలి, ప్రశాంతత కావాలి, సంతృప్తి కావాలి. ఎప్పుడైతే ఇవన్నీ లభిస్తున్నాయో ఇక సాంకేతికతలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించగలుగుతాడు. సాంకేతికత ద్వారా ఆనందం లభించదని తెలుసుకుంటాడు. సాంకేతికత ద్వారానే అశాంతి, అసంతృప్తి తారాస్థాయికి చేరుతున్నాయి అనేటటువంటి భావన అతనిలో కలుగుతుంది. బాహ్యముఖ ప్రయాణంలో ప్రమాదం ఉంది అని తెలిసినప్పుడే మనిషి అంతర్ముఖానికి మళ్ళగలుగుతాడు. కానీ బాహ్యముఖ ప్రయాణం ద్వారానే ప్రశాంతత, సంతృప్తి చేకూరుతాయనే భ్రమలో ఉన్నంత వరకు అతను అంతర్ముఖానికి మళ్ళీ అవకాశమే లేదు. ఈ విధంగా బాహ్యముఖ ప్రయాణం ద్వారా ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాడు. విలువైనటువంటి జీవితకాలం కుదించబడుతుంది. అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది, ఆనందం ఏ కోశాన ఉండటం లేదు. సాంకేతిక పరిజ్ఞానం అంతా కూడా తారాస్థాయికి చేరినందువల్ల ప్రకృతి వైపరీత్యాలు కానీ, ప్రమాదాలు కానీ, దీర్ఘకాలిక రుగ్మతలు కానీ, మహమ్మారులు కానీ వ్యాపించి మానవ జీవితాన్ని సమూలంగా కబళించి వేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా పసిగట్టగలిగితే, తెలుసుకోగలిగితే పరిష్కార మార్గం వైపుకు మళ్ళీ అవకాశం ఉంటుంది. సాంకేతికతను పొరపాటును కూడా వ్యతిరేకించకూడదు. అవసరమైనంత మేరకు వాడుకోవాలి. చెడు అనేది మనిషిని తప్పనిసరిగా మంచి వైపుకు మళ్ళిస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో ఉత్పన్నమయ్యేటటువంటి సంక్షోభాలన్నీ కూడా ప్రత్యక్షంగా మనిషిని కలతకు గురి చేసినప్పటికీ పరోక్షంగా మనిషికి మేలు చేస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ప్రతి చెడు వెనుక మంచి ఉంటుంది, ప్రతి మంచి వెనుక చెడు ఉంటుంది. చెడు తారాస్థాయికి చేరినప్పుడే మంచి కోసం అన్వేషణ జరుగుతుంది. ప్రస్తుతం చెడు తారాస్థాయికి చేరింది కాబట్టి మనిషి తనకు అవసరమైన దానికోసం అంతరంగంలోనే అన్వేషణ చేయవలసినటువంటి అవసరం వచ్చింది. ఇప్పటి వరకు మనిషి ఏమయ్యాడు? తనకేది అవసరమో దానికోసం బాహ్య ప్రపంచంలో వెతుకుతున్నాడు. అది బాహ్య ప్రపంచంలో లభించడం లేదు కదా. ప్రశాంతత కానీ, సంతృప్తి కానీ, ఆనందం కానీ, ఆరోగ్యం కానీ, సుదీర్ఘాయువు కానీ బాహ్య ప్రపంచంలో లేవు అనేటటువంటి విషయాన్ని ఇప్పుడిప్పుడే మనిషి అనుభవంలోకి పొందుతున్నాడు కదా. కాబట్టి మనం ఏం చేయాలి? బాహ్య ప్రపంచంలో లేనటువంటి అంశాలను అంతరంగంలో వెతుక్కోగలిగితే, అంతరంగం నుండి పొందగలిగితే బాహ్య ప్రపంచం పట్ల విముఖత కలుగుతుంది, వ్యతిరేకత కలుగుతుంది. సైన్సు, సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం త్రోసిపుచ్చకూడదు, వ్యతిరేకించకూడదు. దాన్ని పరిమితంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి.
ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేటటువంటి భావనల ద్వారానే మనసు కండిషన్ అవుతుంది. బాహ్యముఖ ప్రయాణాన్ని వ్యతిరేకించడం ద్వారా అంతర్ముఖ ప్రయాణానికి మళ్ళటం కూడా సబబు కాదు. బాహ్యాన్ని ఉపయోగించాలి, అంతరంగాన్ని ఉపయోగించాలి. అయితే ప్రస్తుతం ఏం జరుగుతుందో ఆలోచించండి. మనిషి ఆహారం కోసం, సెక్స్ కోసం పరితపిస్తున్నాడు. ఆహారం ఎందుకోసం? జీవశక్తిని పెంపొందించడం కోసం, వైటల్ ఫోర్స్ని పెంపొందించడం కోసం. వైటల్ ఫోర్స్ ఎందుకు పెరగాలి? శరీరం దృఢంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, చైతన్యవంతంగా ఉండాలి, తేజస్సుగా ఉండాలి, కాంతివంతంగా ఉండాలి. దీనికి తప్పనిసరిగా ఆహారం అవసరం. అయితే శరీరం ఎందుకు ఈ విధంగా ఉండాలి? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడం కోసం తప్పనిసరిగా శరీరం ఆ విధంగా తయారు కావాలి. అందుకోసం ఆహారం తీసుకోవాలి. అయితే ప్రస్తుతం మనిషి స్వీకరించే ఆహారం ఎలా ఉంది? ప్రకృతికి విరుద్ధంగా ఉంది, కల్తీగా తయారైంది. పీల్చుకునేటటువంటి వాయువు కానీ, త్రాగేటటువంటి నీరు కానీ, తినేటటువంటి ఆహారం కానీ పూర్తిగా కల్తీగా తయారయ్యాయి. భౌతిక కాలుష్యం పెరుగుతుంది, వాయు కాలుష్యం పెరుగుతుంది, నీటి కాలుష్యం పెరుగుతుంది. ఆహార పదార్థం అంతా కల్తీగా తయారైంది. సహజ సిద్ధంగా పండేటటువంటి ఆహారాన్ని మానవుడు తీసుకోవటం లేదు. కృత్రిమైనటువంటి ఆహారాన్ని, అసహజమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నాడు. అదేవిధంగా ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించేటటువంటి పవిత్రమైన యజ్ఞంలో మానవుడు పూర్తిగా వైఫల్యం చెందాడు. ఎప్పుడైతే ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించలేకపోయాడు, అక్కడే అసంతృప్తి, అశాంతి తారాస్థాయికి చేరుతూ వచ్చాయి. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలంటే దానికి మార్గం ఏంటి? శారీరక వ్యవస్థ, వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, చాతుర్వర్ణ వ్యవస్థ, ఇవన్నీ సక్రమైనటువంటి పంథాలో ఉండాలి, సవ్య మార్గంలో ఉండాలి, సజావుగా ఉండాలి, సహజంగా ఉండాలి. ఎప్పుడైతే శరీరంలో ఆరోగ్యం ఉంటుందో ఆలోచన విధానం ఉన్నతంగా ఉంటుంది. శరీరం బలహీనంగా ఉంటే ఆలోచన విధానంలో కూడా లోపాలు ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి? శారీరక ఆరోగ్యం మీద దృష్టిని కేంద్రీకరించాలి. అలాగే శరీరానికి మరొక అవసరం కూడా ఉంది. అదేమిటి? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడానికి వీలుగా లైంగికత్వం అనేటటువంటి శారీరక అవసరాన్ని తీర్చాలి. ప్రస్తుతం లైంగికత్వం అనేది విలాసం కోసం, వినోదం కోసం, శృంగారం కోసం ఉపయోగించబడుతూ అది కూడా కల్తీగా తయారైంది. కాబట్టి శారీరక వ్యవస్థ కలుషితమైంది. తీసుకునేటటువంటి ఆహారం సక్రమంగా ఉండటం లేదు. తాగేటటువంటి నీళ్లు కానీ, పీల్చేటటువంటి వాయువు కానీ, నివసించేటటువంటి పరిసరాలు కానీ పూర్తిగా కలుషితమయ్యాయి. అలాగే సెక్స్ జీవితం ఎలా ఉంది? పవిత్రమైనటువంటి మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని భగ్నపరిచే విధంగా ఉంది. స్త్రీ పురుషుల మధ్య అన్యోన్యత, ఆప్యాయత, అనురాగం, ప్రేమ, ఒద్దిక, ఐకమత్యం ఉన్నాయనుకోండి, మనోబలం ఎక్కువగా ఉంటుంది కదా. మనసు ప్రశాంతంగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది, ధైర్యం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, సమర్థత ఉంటుంది. ఫలితంగా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. సెక్స్లో సమర్థవంతంగా పాల్గొనే అవకాశం ఉంటుంది. సెక్స్లో మధురానుభూతులను పొందగలిగితే ఇంకా బాహ్యముఖ ప్రయాణం యొక్క అవసరం ఉండదు కదా. ఇది చాలా కీలకమైన అంశం, సున్నితమైన అంశం, సాంకేతిక పరమైనటువంటి అంశం. దీని గురించి కనుక ఆలోచించగలిగితే
మనం అన్ని విధాల బంధాల నుండి పూర్తిగా బయటపడి జీవితాన్ని సార్థకం చేసుకునే అవకాశం ఉంటుంది. మనిషికి ముఖ్యమైన ఈ రెండు అవసరాలు. ఒకటి శారీరక అవసరం, రెండు భౌతిక అవసరం. శారీరక అవసరాలు ఏమిటి? ఆహారం, సెక్స్. భౌతిక అవసరాలు ఏమిటి? వస్తు సంపద, ఫర్నిచర్, గృహ వసతి, కుటుంబ పోషణ, బట్టలు, నగలు, వగైరా వగైరా. మనం శారీరక అవసరం మీద దృష్టిని కేంద్రీకరించేటట్లయితే భౌతిక అవసరాలు తగ్గిపోతాయి. శారీరక అవసరాన్ని గనక మనం తీర్చలేకపోతే భౌతిక అవసరాల యొక్క మోతాదు పెరుగుతుంది. రెంటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇది సాంకేతికత అంటే. సిద్ధాంతాన్ని బోధించడం చాలా సులభం, కానీ అది ఆచరణ యోగ్యంగా ఉండాలి, అనుసరించే విధానంగా ఉండాలి, సత్ఫలితాన్ని పొందే విధంగా ఉండాలి. అనుసరించలేని, ఆచరించలేనటువంటి సిద్ధాంతాలను బోధించేటట్లయితే ప్రపంచం వక్ర మార్గాన్ని పయనించే అవకాశం ఉంటుంది. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే వ్యక్తి తనను తాను సంస్కరించుకోవాలి. జీవిత భాగస్వామితో పవిత్రమైన, ధర్మబద్ధమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించాలి. కుటుంబాన్ని సక్రమైనటువంటి పందాలో బాధ్యతాయుతంగా నడపాలి. ఈ 3 అంశాల్లో ఎవరైతే విజయవంతం అవుతారో వాళ్ళకి భౌతిక అవసరాల యొక్క మోతాదు గణనీయంగా తగ్గిపోతుంది. అంతరంగంలో అసంతృప్తి, అశాంతి ఉన్నప్పుడే భౌతిక ప్రపంచం వైపు పరుగులు తీస్తూ ఉంటారు. ఇవాళ మానవుడు సైన్సు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అతిగా ఉపయోగించడం వల్ల భౌతిక అవసరాలను తీర్చుకోలేకపోతున్నాడు. శరీరం బలహీనంగా ఉన్నప్పుడు, శరీరంలో దీర్ఘకాలిక రుగ్మతలు ఉన్నప్పుడు ఆహారం తీసుకోలేడు. తీసుకున్న అది వంట పట్టదు, అరగదు. సెక్స్లో అసలు పాల్గొనలేడు. సెక్స్ యొక్క మధురానుభూతుల్ని పొందలేనప్పుడు మనుషులు అసంతృప్తి, అశాంతి తారాస్థాయికి చేరతాయి కదా. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా, ఆప్యాయంగా, ప్రేమగా, ఒద్దికగా, ఐకమత్యంగా కలిసిమెలిసి పరస్పర సహాయంతో, సహకారంతో, సమన్వయంతో, సామరస్యంతో సహజీవనం చేస్తూ ఉంటే శారీరక అవసరాలు 100% నెరవేరేటట్లయితే భౌతిక సంపద కోసం పరితపించే అవసరం ఉండదు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి బాహ్యపరమైనటువంటి సాంకేతికత ఎంత ముఖ్యమో అంతరంగాన్ని పటిష్టం చేసుకునే సాంకేతికత కూడా అంతే అవసరం. అంతరంగాన్ని శుద్ధి చేసుకునేటట్లయితే ఆనందం వస్తుంది. ఆనందంగా జీవించే వ్యక్తికి అసంతృప్తి, అశాంతి రెండు ఉండవు. ఇక ధైర్యం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, మనోబలం ఉంటుంది, సమర్థత ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఆచితూచి సమత్వంలో, సమతుల్యంలో ముందుకు పయనించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో కుటుంబాన్ని చక్కదిద్దగలిగితే, కుటుంబాన్ని నైతిక విలువలతో నడిపించగలిగితే, బాధ్యతను గురించి, క్రమశిక్షణ గురించి తెలియజేయగలిగితే కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే అంతరంగంలో ప్రశాంతత ఉంటే ఆ ప్రశాంతతతో, సంతృప్తితో జీవిత భాగస్వామితో కలిసిమెలిసి జీవించేటట్లయితే కలిగేటటువంటి సంతానం కూడా అందంగా, ఆరోగ్యంగా, ఉత్తమ సంస్కారాలతో, నైతిక విలువలతో
గొప్ప వ్యక్తి లక్షణాలతో కొనసాగుతుంది. అటువంటి సంతానమే లభిస్తుంది. ఫలవంతమైన సంతానాన్ని సమాజానికి కానుకగా అందించేటటువంటి పవిత్రమైనటువంటి మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం అయ్యేటట్లయితే ఇంకా అంతకు మించినటువంటి సాధన మరొకటి ఏముంటుంది? అదే ఆధ్యాత్మికత అంటే. సంతృప్తి, ప్రశాంతత రెండు ఉన్నాయంటే ఆనందాన్ని అందుకోవటం అతి సులభమవుతుంది. అటువంటి సంతృప్తి, ప్రశాంతత రెండు ఉన్న వ్యక్తి మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని సఫలీకృతం గావిస్తాడు. సెక్స్లో మధురానుభూతులను పొందుతాడు. ప్రేమతో సెక్స్ను పంచుకుంటూ ఉంటే జీవితం ఎంత ఆనందమయం అవుతుందో ఆలోచించండి. ఇవాళ భార్యాభర్తలు ఇద్దరు కూడా మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని మర్చిపోయారు. ఇద్దరు విడివిడిగా ఉంటూ, దూరంగా ఉంటూ, మనసులు కలవక, మనుషులు బలవంతంగా కలిసి ఉండి అంతరంగంలో కురుక్షేత్ర సంక్రమం జరుగుతూ ఉంటే, శరీరం నిర్వీర్యమైపోతూ ఉంటే, లైంగిక పటుత్వాన్ని కోల్పోయి నపుంసకత్వాన్ని పెంచుకొని సంతాన ప్రాప్తికి నోచుకోలేక లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ వైద్యశాలల చుట్టూ పరుగులు తీస్తున్నారు. సెక్స్లో మధురానుభూతులను పొందాలంటే మనిషి తప్పనిసరిగా పవిత్రంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, శీల సంపదను పెంపొందించుకోవాలి, నైతిక విలువలతో జీవించాలి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచగలగాలి. ధర్మాన్ని, శీలాన్ని కోల్పోయినటువంటి ఏ వ్యక్తికి ఆరోగ్యం ఉండదు. ఆరోగ్యం లేనప్పుడు శరీరం బలహీనపడుతుంది కదా. శరీరం బలహీనపడ్డప్పుడు లైంగిక పటుత్వం ఉండదు కదా. ప్రత్యేకించి పురుషుడు వీర్యాన్ని బయటకు విడుదల గావించాలంటే శక్తిని విపరీతంగా వెచ్చించవలసి వస్తుంది. అసలు వీర్యపు ఉత్పత్తి పడిపోతుంది. వీర్యపు ఉత్పత్తి పడిపోయినప్పుడు లైంగిక పటుత్వం ఎందుకుంటుంది? వీర్యం ఉత్పత్తి అయినప్పుడు దాన్ని బయటికి పంపించడం కోసం ప్రేరణలు కలుగుతూ ఉంటాయి. అసలు వీర్యపు ఉత్పత్తి లేకపోతే ప్రేరణలు ఎక్కడ కలుగుతాయి? కాబట్టి మనిషి ఎక్కడ గాడి తప్పాడు? తనను తాను సంస్కరించుకోవటం మర్చిపోయాడు. భౌతికపరమైనటువంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నాడు. ప్రపంచాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసం రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాడు. పార్లమెంట్ అంటున్నాడు, అసెంబ్లీ అంటున్నాడు, పీనల్ కోడ్ అంటున్నాడు, న్యాయ వ్యవస్థ అంటున్నాడు, చట్టాలు అంటున్నాడు, యంత్రాంగం అంటున్నాడు. ఇదంతా ఏమిటి? మనిషి బలహీనం కావటానికి మూలమైనటువంటి కారణాలే. ఎంత బాహ్యముఖ ప్రయాణం పెరుగుతుందో అంత అలజడి, అశాంతి పెరుగుతాయి. ప్రజా సంబంధాలు ఎక్కువగా ఉన్నాయంటే మనిషి కలుషితాన్ని పెంచుకుంటున్నట్లే కదా. కాబట్టి మనం దేనికోసం వెతుకుతున్నాం? అది మన ఒంట్లో ఉంది, మన ఇంట్లో ఉంది, మన జీవిత భాగస్వామిలో ఉంది. అయితే వివాహానికి ముందే జీవిత భాగస్వాములు ఇద్దరు కూడా కలుషితం అయ్యేటట్లయితే వారి మధ్య సరైనటువంటి సత్సంబంధం కొనసాగదు కదా. మనసులు విభేదిస్తున్నప్పుడు లైంగిక ప్రేరణ ఎందుకు ఉంటుంది? మనసులు కలిసినప్పుడే లైంగిక ప్రేరణ ఉంటుంది. వివాహానికి ముందే అక్రమ సంబంధాలకు అలవాటు పడి అనవసర పరిచయాలు పెంచుకొని మనసు ఒక చోట ఉండి వేరొకరితో మనవు కొనసాగేటట్లయితే శరీరము, మనసు రెండు కూడా విడిపోయి ఉంటాయి. శరీరం ఒకరితో ఉంటుంది, మనసు మరొకరితో ఉంటుంది. ఈ విధంగా మనుషులంతా ఏమైపోయారంటే కల్తీ జీవితానికి అలవాటు పడ్డారు, అసహజమైన జీవితానికి అలవాటు పడ్డారు, కృత్రిమమైనటువంటి జీవితానికి అలవాటు పడ్డారు, భౌతిక పరమైనటువంటి వేషధారణ గురించి ఆలోచిస్తున్నారు. అంతరంగం కలుషితంగా ఉండి భౌతికంగా ఎంత తుది మెరుగులు దిద్దినప్పటికీ అది స్వచ్ఛంగా ఉండదు కదా, సహజంగా ఉండదు కదా. సహజమైనటువంటి శరీరానికి అలంకరణ యొక్క అవసరం ఉండదు కదా.
కృత్రిమైనటువంటి శరీరానికి అలంకరణ అవసరం అవుతుంది కదా. మనుషులు ఇప్పుడు అంత డాంబికంగా జీవిస్తున్నారు. లోపల అశుద్ధం ఉంటుంది, బయటికి పవిత్రంగా నటిస్తూ ఉంటారు. భార్యాభర్తలు నటిస్తూ ఉంటే ఎలా ఉంటుంది, జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది. నటించే వ్యక్తులు నిరంతరం యుద్ధం చేస్తూ ఉంటారు, కురుక్షేత్ర సంగ్రామం జరుగుతూ ఉంటుంది. జీవించేటటువంటి వ్యక్తులు పాలు నీళ్ల మాదిరి కలిసిపోతారు. అక్కడ రెండుండ ఒకటే ఉంటుంది. శరీరాలు కలుస్తాయి, మనసులు కలుస్తాయి, బుద్ధులు కలుస్తాయి, హృదయాలు కలుస్తాయి, ఆత్మలు కలుస్తాయి. అటువంటి ఆత్మల సంసర్గం నుండి లైంగిక ప్రేరణలు కలిగి సెక్స్లో పాల్గొంటే అది ఆనందాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, మెడిసిన్లకు పనిచేస్తుంది. ఎంతకాలం సంసార జీవితం కొనసాగించినప్పటికీ శరీరం బలహీనపడే అవకాశమే లేదు. అందుకే 100 సంవత్సరాల క్రితం భారతదేశంలో మానవ జీవితం ఎలా ఉందో గమనించండి. డజన్ల కొద్ది బిడ్డలను కంటున్నప్పటికీ శరీరం మాత్రం ఆరోగ్యంగానే ఉంటుంది. వాళ్ళు పిల్లలకు పాలిచ్చి పోషించేవాళ్ళు, పాలిచ్చి పెంచేవాళ్ళు. ఇద్దరు కూడా అన్యోన్యంగా ఆప్యాయంగా జీవించేవారు. 90 సంవత్సరాల వరకు కూడా ఎవరి మీద ఆధారపడడం కూడా జీవితాన్ని కొనసాగించేవారు. ఇదంతా ఎందుకు జరిగింది? వాళ్ళు శారీరక అవసరాలు తీర్చుకున్నారు, ఆహారం సమకూర్చుకుంటున్నారు, కడుపు నిండా తింటున్నారు, కష్టపడి పనిచేస్తున్నారు, కంటి నిండా నిద్రపోతున్నారు. శారీరక అవసరం తీరింది. మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని నెరవేర్చడం కోసం సెక్స్లో పాల్గొంటున్నారు. ఆ విధంగా వాళ్ళు శారీరక అవసరాలను తీర్చుకుంటున్నారు కాబట్టే భౌతికపరమైనటువంటి అభివృద్ధి యొక్క అవసరం తక్కువగా ఉంది. ఇవాళ శారీరక అవసరాలను తీర్చుకోలేకపోతున్నారు. అందుకే భౌతికపరమైన అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. భార్యాభర్తలు ఎంతకాలం గడుపుతున్నారు ప్రతిరోజు? ఎందుకు ఒకరినొకరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని జీవించలేకపోతున్నారు? ఎందుకు నిష్కపటంగా ఉండలేకపోతున్నారు? ఎందుకు మనసు మాట్లాడలేకపోతున్నారు? ఎప్పుడైతే ఇద్దరి మధ్య అడ్డుగోడలు ఉన్నాయో, అంతరాలు ఉన్నాయో, ఇక లైంగిక జీవితం పూర్తిగా వైఫల్యం చెందినట్లే కదా. బలవంతంగా ఇష్టంగా కాపురాలు చేస్తే పుట్టేటటువంటి బిడ్డలు ఎలా ఉంటారు? శారీరక మానసిక స్థితులకు ప్రతిబింబంగా బీజాలు తయారవుతున్నప్పుడు ఆ బీజాలు పటిష్టంగా ఉండాలంటే ఆ బీజాలను విడుదల చేసేటటువంటి శరీరాలు కూడా పటిష్టంగా, ఆరోగ్యంగా, మనోబలంతో ఉండాలి కదా. మనసులో చికాకు, కోపం, అసంతృప్తి, ఆవేశం ఎక్కువగా ఉండి బీజాలు విడుదలైతే ఎలా ఉంటాయి? కాబట్టి మనిషి దేనికోసం జీవితాన్ని కొనసాగిస్తున్నాడో ఆ సంకల్పం నెరవేరటం లేదు, సఫలీకృతం కావటం లేదు. ఎప్పుడైతే మనిషి అంతరంగాన్ని పూర్తిగా విస్మరించాడో, అంతరంగంలో అసంతృప్తిని పెంచుకున్నాడో, దానికోసం బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తూ అధికారం కోసం, డబ్బు కోసం, కీర్తి ప్రతిష్టల కోసం, గుర్తింపు కోసం, సమాజం మీద పట్టు సాధించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ సమాజాన్ని పూర్తిగా కలుషితం చేస్తున్నాడు. ఎవరైతే కుటుంబాన్ని చక్కదిద్దుకుంటారో వాళ్ళకే సమాజానికి సందేశాన్ని ఇచ్చేటటువంటి అర్హత ఉంటుంది. తనను తాను సంస్కరించుకున్న వ్యక్తి కుటుంబాన్ని సంస్కరిస్తాడు. కుటుంబాన్ని సంస్కరించినటువంటి వ్యక్తి సమాజాన్ని సంస్కరించేటటువంటి అర్హతను పొందుతాడు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మరొక వ్యక్తికి ఆరోగ్యాన్ని గురించి తెలియజేయగలుగుతాడు, కానీ అసంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తి మరొక వ్యక్తికి సంతృప్తిని గురించి, ఆనందాన్ని గురించి ఎలా తెలియజేయగలుగుతాడు? ఆలోచించండి. కాబట్టి మన అంతరంగంలో ఉన్నదే బాహ్య ప్రపంచానికి అందిస్తాం కదా. అంతరంగంలో నెగటివిటీ బాహ్య ప్రపంచానికి పాజిటివ్ ఎలా అందించగలుగుతాం? అంతరంగంలో ఎప్పుడైతే అసంతృప్తి ఉంటుందో, అసంతృప్తితో బాహ్య ప్రపంచంలోకి వెళితే, సమాజంలోకి వెళితే సమాజం ఎందుకు స్వీకరిస్తుంది? కాబట్టి వాళ్ళ మానవుడు ఏమయ్యాడు? కృత్రిమైన జీవితానికి అలవాటు పడ్డాడు. భౌతికపరమైనటువంటి అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నాడు. అందుకు ప్రధాన కారణం ఏంటి? అసంతృప్తి, అశాంతే కదా. అటువంటి అసంతృప్తిని, అశాంతిని తొలగించుకోవడానికి
అవకాశం ఏంటి? ఎలా తొలగించుకోగలుగుతారు? కేవలం ఆరోగ్యం, అంతరంగ ప్రశాంతత, సంతృప్తి. అవి ఆరోగ్యంగా జీవించటం ద్వారా, అంతరంగాన్ని శుద్ధిగా ఉంచుకోవటం ద్వారా, జీవిత భాగస్వామితో నిష్కపటంగా, నిష్కల్మషంగా, అన్యోన్యంగా, ప్రేమగా, ఒద్దికగా, ఐకమత్యంగా, బాధ్యతాయుతంగా ప్రవర్తించడం ద్వారా ఫలవంతమైన సంతానాన్ని కానుకగా అందించడం ద్వారా, మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని సఫలీకృతం గావించడం ద్వారా 100% విజయవంతం కావచ్చు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. 100 ఏళ్ల క్రితం కనీస అవసరాలతో వాళ్ళు జీవించారంటే అందుకు మూల కారణం శారీరక అవసరాలు తీరటం వల్లనే కదా. ఇవాళ చుట్టూ ఖరీదైనటువంటి ఫర్నిచర్ ఉన్నప్పటికీ, కోట్ల రూపాయల ధనరాశులు ఉన్నప్పటికీ అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది, ఆనందం ఏ కోశాన ఉండటం లేదు. అందుకు మూల కారణం ఏంటి? భౌతికపరమైన అభివృద్ధి అనేది మనిషిని ఇంకా అశాంతికి, అసంతృప్తికి లోను చేస్తుంది తప్ప ప్రశాంతతను, ఆనందాన్ని ఇచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి ప్రకృతి సూత్రం ఏంటంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి, ప్రకృతికి అనుగుణంగా జీవించాలి. ప్రకృతికి అనుగుణంగా జీవించేటటువంటి వ్యక్తుల్ని ప్రకృతి నిరంతరం కాపాడుకుంటుంది. ప్రకృతికి విరుద్ధంగా జీవించేటటువంటి వ్యక్తుల్ని ప్రకృతి తప్పనిసరిగా శిక్షిస్తుంది, భక్షిస్తుంది, అవసరమైతే అడ్డు తొలగించుకుంటుంది. ఇవాళ ఆయువు కుదించుకుపోతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది, దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తున్నాయి. మనిషి హాస్పిటల్లో మరణిస్తున్నాడు తప్ప ఆత్మీయుల మధ్యలో జీవితాన్ని ముగించడం లేదు. చుట్టూ ఎవరు లేకుండా ఏకాకిగా జీవితాన్ని ముగించడం అంటే అంతకు మించినటువంటి దురదృష్టం మరొకటి ఏముంటుంది? కాబట్టి అందరి మధ్య, అన్నింటి మధ్య ప్రశాంతంగా జీవించవలసినటువంటి మానవుడు అందరికి దూరమై, అన్నిటికీ దూరమై ఒంటరిగా జీవితాన్ని ముగించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే ఇప్పటికైనా పరివర్తన, పశ్చాత్తాపం చెందకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మనం తప్పుడు మార్గంలో వెళుతున్నప్పుడు ఆ మార్గం ద్వారా ఎటువంటి ఫలితం వస్తుందని మనం తెలుసుకోగలిగితే దాని నుంచి బయటపడవచ్చు, మరొక మార్గాన్ని గురించి అన్వేషణ చేయొచ్చు. అసంతృప్తి, అశాంతినిచ్చేటటువంటి మార్గాలను ఎన్నుకొని అవి ఇంకా పెరిగిపోతున్నప్పుడు వేరే మార్గాలను గురించి ఆలోచించకపోతే శిక్షణ అనుభవిస్తూ ఉన్నట్లే కదా. కాబట్టి ఇక్కడ మనం అంతర్ముఖ ప్రయాణమే ప్రామాణికం కాదు. బాహ్యముఖ ప్రయాణంలో పూర్తిగా ఇరుక్కుపోవటం సమంజసం కాదు. బాహ్యాన్ని, అంతరంగాన్ని రెండింటిని సమన్వయం చేసుకోవాలి, సమతుల్యంలో ఉండాలి, సమత్వంలో ఉండాలి, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇది నవీన ఆధ్యాత్మికత అంటే. ఇది ఆరోగ్యాన్ని పొందటంలో ఉన్నటువంటి కీలక రహస్యం. ఇది జీవిత పరమార్థం నెరవేర్చుకోవడంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విధానం. కుటుంబం ప్రశాంతంగా ఉన్నప్పుడు అంతరంగం ప్రశాంతంగా ఉంటుంది కదా. కుటుంబం అశాంతిగా ఉన్నప్పుడు అంతరంగం ప్రశాంతంగా ఎందుకు ఉంటుంది? కాబట్టి మనుషులు ఏమయ్యారు? పోటీతత్వంలో పడ్డారు. ఒకళ్ళని మరొకళ్ళు అనుకరిస్తున్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా అందరిలాగా నేను ఉండాలనేటటువంటి భావంతో కృత్రిమైనటువంటి జీవితానికి అలవాటు పడుతున్నారు. కాబట్టి ఒకళ్ళని అనుకరించటం కాదు, మన అంతరాత్మకు అనుగుణంగా జీవించగలగాలి. అంతరాత్మకు విరుద్ధంగా జీవిస్తే తప్పనిసరిగా మనిషి అసంతృప్తికి, అశాంతికి లోనవుతాడు. ఆనందం ఏ కోశాన లభించే ప్రసక్తి లేదు. అంతరాత్మ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంది, కానీ దాన్ని నొక్కివేస్తున్నారు, అణిచివేస్తున్నారు. అంతరాత్మకి విరుద్ధంగా జీవిస్తున్నప్పుడు మనిషి యొక్క అంతరంగం ఘోషిస్తుంది.
అందువల్ల శారీరక వ్యవస్థని సమూలంగా ప్రక్షాళన చేయాలి. వివాహ వ్యవస్థను సక్రమైన పంథాలోకి మళ్లించాలి. కుటుంబాన్ని అద్భుతంగా తీర్చిదిద్దగలగాలి. బాధ్యతాయుతంగా నడిపించగలగాలి. ఇవన్నీ ఎప్పుడైతే సమకూరుతూ ఉంటాయో మనిషికి భౌతిక సంపద పట్ల ఆకర్షణ ఉండదు. ఇవాళ మనుషులంతా కూడా డబ్బు కోసం, అధికారం కోసం అక్రమ సంబంధాలకు అలవాటు పడి బాహ్య ప్రపంచంలో సెక్స్ను వెతుక్కుంటూ ఉన్నారు. సెల్ ఫోన్లలో సెక్స్ పరమైనటువంటి సమాచారం విపరీతంగా అందుతుంది. ఆ విధంగా నగ్న దృశ్యాలను చూస్తూ ఉన్నప్పుడు జీవిత భాగస్వామి పట్ల ఆకర్షణ ఎందుకుంటుంది? కాబట్టి సెక్స్ అనేది నిగ్రహించుకున్నప్పుడే మధురానుభూతులను కలగజేస్తుంది. ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయిన వ్యక్తి సమూలంగా పతనమవుతాడు, బలహీనపడతాడు, నిర్వీర్యమవుతాడు, చిన్నాభిన్నమవుతాడు, పిచ్చివాడి మాదిరిగా తయారవుతాడు, కుటుంబానికి సమస్యగా మారుతాడు, సమాజానికి కూడా సమస్యలనే అందిస్తూ ఉంటాడు. కాబట్టి మనుషులు శారీరక అవసరాల కన్నా భౌతిక అవసరాలే ముఖ్యమైనటువంటి భావంతో పరుగులు తీస్తున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తుల్ని శారీరక అవసరాలు తీర్చుకునేటటువంటి విధంగా ఒక సాంకేతిక పరమైనటువంటి మార్గాన్ని చూపించగలిగితే జీవితానికి పరిష్కార మార్గాన్ని చూపినట్లే కదా. కాబట్టి నేను అనుసరించినటువంటి విధానం ఇదే. నేను విజయవంతం కావటానికి మూల కారణం కూడా ఇది. ఎప్పుడైతే నా శారీరక అవసరం తీరిందో శరీరం ఆరోగ్యంగా తయారైంది. రుగ్మతలతో జీవితాన్ని ప్రారంభించటం ఏంటి, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందటం ఏంటి. నేను దేన్ని అణుచుకోలేదు, దేనికోసం పరితపించలేదు, ఆరాటపడలేదు. అనుభవిస్తూ ఉంటే జయించడం చాలా సులభం అవుతుంది తప్ప బలవంతంగా అణుచుకుంటూ అవసరాలు తీరగ సతమతం అవుతూ ఉంటే జయించడం ఎలా సాధ్యమవుతుంది? పరిమితంగా ఉంటే ఏదైనా ఔషధమే, అతిగా ఉంటే ఏదైనా ప్రమాదకరమే. మనిషి బాహ్యముఖ ప్రయాణంలో పరిమితిని మించి వ్యవహరిస్తున్నాడు. భౌతికవాదం అనేది తారాస్థాయికి చేరింది. దానికి అడ్డుకట్ట వేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఉత్పత్తులన్నీ కూడా జరుగుతున్నాయి, భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా జరుగుతాయి. ఉత్పత్తులను ఆపే అవకాశమే లేదు. ప్రపంచాన్ని శాసించేటటువంటి అధికారం కూడా మనకు లేదు. ఏ వ్యక్తిని మనం శాసించకూడదు. శాసించడం అంటే అంతర్గతంగా తిరుగుబాటును ప్రోత్సహించడమే కదా. కాబట్టి మనం ఒక నూతన పంథాను అనుసరించకపోతే భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. క్లిష్ట పరిస్థితులలో, సంక్లిష్ట పరిస్థితులలో అయోమయంగా, గందరగోళంగా, అస్తవ్యస్తంగా మనిషి పరుగులు తీస్తున్నప్పుడు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించగలిగితే మన జీవితం ధన్యమవుతుంది కదా, సార్థకమవుతుంది కదా. ఆ పరిష్కార మార్గం ఎలా ఉండాలి? మనం అనుభవించి, ఆచరించి అందరికీ చూపించే విధంగా ఉండాలి. ఆచరణాత్మకమైనటువంటి పరిష్కారం అయితే అందరూ తప్పనిసరిగా అనుసరిస్తారు, ఆచరిస్తారు. అనుభవం లేకుండా కేవలం బోధన చేస్తే ప్రయోజనం ఏంటి? సిద్ధాంతం ఎంత ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ అనుభవం నుంచి రాకపోతే అది కృత్రిమం అవుతుంది కదా, మాటల గారడి అవుతుంది కదా, ఆత్మవంచన అవుతుంది కదా, అంతరాత్మకు విరుద్ధం అవుతుంది కదా. కాబట్టి అటువంటి జీవితం ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. అందుకే బోధించే వాళ్ళు పెరుగుతున్నారు. ఆ బోధన కూడా పుస్తక పరిజ్ఞానమే తప్ప అనుభవ జ్ఞానం మాత్రం కానే కాదు. వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, ఇతిహాసాలు కానీ, పురాణాలు కానీ ఇవన్నీ కూడా ఆనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా బహిర్గతం గావించబడ్డాయి తప్ప నవీన మానవుని మేధస్సుకు అవి ఏమాత్రం ఉపయోగపడవు. ఆనాడు సాంకేతిక పరిజ్ఞానం లేదు కదా, ఈనాడు సాంకేతిక పరిజ్ఞానం క్రొత్త పొంతలు తొక్కుతుంది కదా. ఆనాడు ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్నాయి కదా,
ఈనాడు వనరుల వేటలో మనిషి పరుగు పందెం కొనసాగిస్తున్నాడు కదా. ఆనాడు మానసిక ఒత్తిడి పెద్దగా లేదు కదా. ఇవాళ మానసిక ఒత్తిడితోటి జీవితం ప్రారంభమవుతుంది కదా. ఆనాడు నాగరికత ఛాయలు నామమాత్రంగా ఉన్నాయి కదా. ఈనాడు నాగరికత తారాస్థాయికి చేరింది కదా. ఆనాడు ఆహారం పుష్కలంగా లభించింది, వనరులు పుష్కలంగా ఉన్నాయి కదా. ఇవాళ వనరుల కోసం విపరీతంగా పరుగులు పెడుతున్నారు కదా. అందువల్ల వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత వగైరా వగైరా అవన్నీ కూడా ప్రామాణికాలైనప్పటికీ వాటిని నవీన మానవుని మేధస్సుకు అనుగుణంగా సాంకేతిక పరంగా మలచగలగాలి. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. మన ఊకదంపుడు ఉపన్యాసం ఎంత ఇచ్చినప్పటికీ అవతల వ్యక్తికి అనుసరించే విధంగా లేకపోతే, అనుభవంలోకి వచ్చే విధంగా లేకపోతే అదంతా కూడా బూడిదలు పోసిన పన్నీరు అవుతుంది. అతనికి ఇంకా అసంతృప్తి, అలజడి, ఆవేశం తారాస్థాయికి చేరతాయి కదా. అందువల్ల ఆనందం అనేది బాహ్య ప్రపంచంలో లేదు. భౌతిక పరమైనటువంటి అభివృద్ధి ద్వారా ఏ వ్యక్తి ఆనందంగా జీవించే అవకాశం లేదు. ఇంకా ఆనందాన్ని పోగొట్టుకుంటాడు. శరీరాన్ని సుఖపెట్టడం కోసం భౌతిక సంపదను పోగు చేసుకుని శరీరాన్ని బలహీనపరిచి, నిర్వీర్యపరిచి, లైంగిక పట్టుత్వాన్ని కోల్పోయి అసంతృప్తిని పెంచుకొని మనిషి జీవిత పరమార్థం నెరవేరినందువల్ల బలవంతంగా జీవితాన్ని ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శరీరానికి విపరీతంగా మందులు ఆడుతున్నామంటే శరీరాన్ని పూర్తిగా ఔషధ నిలయంగా మార్చినట్లే కదా. కాబట్టి ఇటువంటి ప్రమాదకరమైనటువంటి అంశాల నుండి మనం బయటపడాలి. అవసరమే అన్వేషణకు దారితీస్తుంది. మనిషి అనుసరిస్తున్నటువంటి విధానంలో లోపం ఉండేటట్లయితే తప్పనిసరిగా క్రొత్త విధానాలు వెలుగులోకి వస్తాయి. అందువల్ల పాతకాలపు విధానాలు మనకొద్దు. వాటిని పూర్తిగా వదులుకోవద్దు. రెండింటిని సమన్వయం చేయాలి. రెండింటిని మేళవించాలి. రెండింటిని కలిపి అనుభవించగలగాలి. అంతర్ముఖ ప్రయాణం తప్పనిసరిగా అవసరమే. కానీ బాహ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా మనం విజయవంతం కావాలి. భౌతికవాదం కావాలి, ఆధ్యాత్మికత కావాలి, లౌకిక జీవితం కావాలి. ఏ ఒక్కటి విడిగా ఉంటే అది పరిపూర్ణం కానే కాదు. కాబట్టి సమన్వయంతో, సామరస్యంతో మనం ప్రతి విషయాన్ని గురించి లోతుగా విశ్లేషించి అధ్యయనం చేసి ముందుకెళ్ళగలిగితే అతి తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో, తక్కువ కాలంలో ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న చోట పని సులభం అవుతుంది. అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధ్యాత్మికతకు కూడా ఉపయోగించేటట్లయితే సాధన సులభం అవుతుంది. కఠోర సాధనల వల్ల పరిజ్ఞానాన్ని ప్రయోగించే అవకాశం లేదు. కాబట్టి ప్రతి విషయాన్ని గురించి జాగ్రత్తగా విశ్లేషించుకుని ముందుకెళ్ళగలగాలి. నేను అందించేటటువంటి విధానం ఇంతవరకు భూమండలంలో ఎవరు కూడా అనుసరించలేదు, ఆచరించలేదు, అనుభవాన్ని పొందలేదు. కాబట్టి ఒక క్రొత్త తరహా విధానాన్ని గురించి నేను మీకు తెలియజేస్తున్నాను, బహిర్గతం చేస్తున్నాను, ఆచరించమంటున్నాను. తప్పనిసరిగా అనుభవంలోకి పొందమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. తెలిసిన వ్యక్తి తెలియని వ్యక్తులకు తెలియజేయటం తన కనీస ధర్మం. అది కూడా ఎలా ఉండాలి? అనుభవసారాన్ని తెలియజేయాలి తప్ప కేవలం సిద్ధాంతాలను తెలియజేస్తే కలిగే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఆధ్యాత్మికతలో అనుసరించేటటువంటి విధానాలన్నీ కూడా అశాస్త్రీయంగా ఉన్నాయి కాబట్టి అవి మనుషులు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం కన్నా ప్రమాదకరంగా తయారయ్యాయి. ఆధ్యాత్మికత సక్రమైనటువంటి పందాలో ఉంటే సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం యొక్క అవసరం ఏముంటుంది? దాని మీద మనం ఆధారపడవలసిన అవసరం ఏముంటుంది? అండపిండ బ్రహ్మాండం అంత అంతరంగంలో ఉన్నప్పుడు అల్పమైన వాటి కోసం మనం ఎందుకు పరుగులు తీయాలి? అవసరమైనది లభించినప్పుడు అనవసరమైన వాటి కోసం పరుగులు తీయవలసినటువంటి అవసరం లేదు కదా. కాబట్టి
ప్రతి విషయాన్ని గురించి లోతుగా విశ్లేషించండి, అధ్యయనం చేయండి. తొందరపడి గుడ్డిగా నమ్మి అభాసుపాలు కావద్దు. అశాస్త్రీయ విధానాలను అనుసరించి నష్టపోవద్దు. జీవితాన్ని ఎవరికి తాకట్టు పెట్టవద్దు. స్వశక్తి మీద ఆధారపడేటటువంటి వ్యక్తి తప్పనిసరిగా విజయం సాధించగలుగుతాడు. ఇతరుల మీద ఆధారపడుతూ బానిసభావంతో జీవించే వ్యక్తి తప్పనిసరిగా నష్టపోతాడు. అందుకే నా సలహా ఏమిటంటే, ఆధ్యాత్మికతకు ఆధునిక సాంకేతికతను జోడించి మేళవించి జీవితాన్ని సమూలంగా తీర్చిదిద్దుకొని బలమైన దృక్పథంతో సమాజానికి విశిష్టమైన ఆధ్యాత్మిక సేవలను అందించడంలో మీ జీవితాన్ని కేటాయిస్తారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.